కాంగ్రెస్ రైట్ మనం చూస్తున్నాం కర్ణాటక ఎన్నికల ఫలితాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు అందుతున్న వివరాలను బట్టి చూస్తూ ఉంటే బీజేపీ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 105 స్థానాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో ముందంజలో ఉంటే జేడీఎస్ 48 స్థానాల్లో ప్రస్తుతం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఫలితాలు ఏ విధంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది? ఈ ట్రెండ్స్ నేపథ్యంలో పూర్తిగా ఒక స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ వెళ్ళే అవకాశం ఉంటుందా, లేక కాంగ్రెస్ మరింతగా పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? జేడీఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అనేదే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇదే అంశంపై మనం చర్చను కంటిన్యూ చేస్తున్నాం. మనతో పాటు టీఆర్ఎస్ నుంచి రాజయ్య గారు కంటిన్యూ అవుతున్నారు, అలాగే బీజేపీ నుంచి రామరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రాజకీయ విశ్లేషకులు నరసింహారెడ్డి గారు కూడా మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. ముందుగా రామరెడ్డి గారు, చూస్తున్నాం ఫలితాలు బీజేపీ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతున్నట్టుగా కనిపిస్తోంది. కొంత హంగ్ వచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ జరుగుతున్నప్పటికీ కూడా, ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి కొంత ఉత్కంఠ రేకెత్తించినప్పటికీ కూడా ఫలితాలను బట్టి చూస్తూ ఉంటే బీజేపీ కనబరుస్తున్న ఆధిక్యం ప్రస్తుతం ఎలాంటి విశ్వాసాన్ని కల్పిస్తోంది మీకు? మా పార్టీ నాయకత్వానికి కానీ మా పార్టీ వారికి కూడా మొదటి నుంచి మేము చెప్తున్నాం, మేము హంగ్ అసెంబ్లీ రాదు, మెజారిటీని వస్తుంది. మా పార్టీ 110 నుంచి 120 స్థానాల మధ్యన సింగిల్గానే ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న సర్వేలు, ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ను, మొన్న వచ్చిన సర్వేలలో కూడా 6 సర్వేలు ఇస్తే 4 సర్వేలు బీజేపీకి మెజారిటీ వచ్చినాయి. అయిన తర్వాత ఇంతకుముందు యూపీలో ఎలక్షన్స్ అయితే కూడా యూపీలో 220, 230 వస్తున్నాయి, అంటే 325 వచ్చినాయి. ఎక్కడైతే లీడ్స్ ఉంటాయో, లీడ్స్ ఉన్న దగ్గర కొంత లీడ్ ఉంది అంటే దానికే పాజిటివ్ ఉంటుంది. అందుకోసం ఈ రిజల్ట్స్ కూడా ఈరోజు కర్ణాటకలో వస్తున్నాయి, కూడా ఆ విధంగానే వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ కు ప్రాతిపదిక ఏమని భావిస్తున్నారు? ఏం లేదండి, మా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న, మోడీ గారు చేస్తున్న ప్రజాయోగ్యమైన అవినీతి లేని పరిపాలన గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు కోరుకుంటున్నది అవినీతి లేకుంటుంది. మిగతా ఎవరైనా డెవలప్మెంట్ దాంట్లో ఈరోజు శాశ్వత ప్రాతిపదికన డెవలప్మెంట్ చూస్తున్నాం. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, వ్యవస్థలో రైతులకు కావాల్సిన ఇన్కమ్ దాని కానీ, రైతు మార్కెట్లది కానీ రిజల్ట్స్ అనేవి చిన్నగా వస్తుంటాయి. ఏదైతే శాశ్వతంగా వచ్చేది తాత్కాలికంగా ఇచ్చే దాంట్లోనూ ప్రజలు హర్షిస్తలేరు, లాంగ్ టర్మ్లో ఇచ్చే దాంట్లోకి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా క్యాంటీన్లలో అన్నం పెడుతురంటే 5 రూపాయలకు అన్నం, 2 రూపాయలకు భోజనం పెడుతురంటే ఈ దేశం ఈ స్థానం వల్ల ఎందుకుంది, ఈ స్థాయిలో ఎందుకుంది అంటే పని కల్పించలేదా? ఈరోజు మనం పనికి ఆహార పథకం ఉంది, ఎంఎన్ఆర్జీ, దాంట్లో కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా రైతులకు అనుసంధానం చేసి దాన్ని కూడా ప్రొడక్టివిటీ సైడ్ తీసుకపోతే దేశం పని కల్పించాలి, కానీ ఫ్రీగా పెడుతున్నాం అనే దాన్ని ప్రజలు హర్షిస్తలేరు అనే దానికి నిదర్శనం. ఎందుకంటే ఆయన క్యాంటీన్లు పెట్టిండు, అవి పెట్టిండు అంటే అవన్నిటికి కూడా వాటిని కాదు ప్రజలు కోరుకుంటున్నది ఇది అనేది ఈరోజు అర్థమైంది. నరసింహారెడ్డి గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? యడియూరప్పను బీజేపీ ప్రొజెక్ట్ చేసిన సందర్భంలో కొంత ప్రచారం, నెగిటివ్ క్యాంపెయిన్ జరిగిన సందర్భాన్ని మనం చూసాం. అలాగే గాలి సోదరులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ టీంకి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితుల్లో కూడా అనేక రకాల విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ వాటికి భిన్నంగా ఆ విమర్శలను కన్నడ ప్రజలు పట్టించుకోలేదని భావించాలా? ఈ ఇంపాక్ట్ను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు బీజేపీ ఏంటంటే, ఇప్పుడు గెలిస్తే మోడీ, ఓడిపోతే మాత్రం యడియూరప్ప, ఈ స్లోగన్లో పోయింది బీజేపీ కర్ణాటకలో. అది చాలామంది విలేకరులు అడిగినారు కూడా. మరి ఇప్పుడు గెలిస్తే మోడీ అంటున్నారు కదా, మరి ఒకవేళ ఓడిపోయి ఉంటే మోడీ అంటారా, దానికి బాధ్యత మోడీ గారు తీసుకుంటారా అని అడిగితే అప్పుడు కూడా వారు జవాబు చెప్పలేదు. చాలా టీవీ షోల్లో, ఈ 2-3 రోజుల్లో మేము కూడా 2-3 టీవీ షోల్లో అడిగితే అప్పుడు ఆ జవాబు రాలే. గెలిస్తే మాత్రం మోడీ ప్రభావం, మోడీ హవా. క్రెడిట్ ఓడిపోతే కూడా మరి క్రెడిట్ కూడా డిజోన్ అయితే కూడా అదే పద్ధతిలో చెప్పాలి కదా, అట్లా చెప్పడం లేదు. రెండో అంశం మీరు అన్నట్టు ఏంటంటే, 2013లో జరిగిన ఎన్నికలలో నిలబడ్డ బలాబలాలు, పార్టీల యొక్క పరిశీలన మనం చేస్తే ఇంతకంత ముందు జరిగిన ఎన్నికల్లో అప్పటికి యడియూరప్ప పార్టీ పెట్టినాడు, ఆయన కేజీపీ అని కర్ణాటక జనపక్షం ఒక పార్టీ, రాములు ఒక పార్టీ పెట్టినాడు, వీళ్ళు ఒక బీజేపీ సపరేట్ నిలబడ్డది. అన్ని నిలబడితే వాళ్ళకు వచ్చిన సీట్ల కంటే కాంగ్రెస్కు 122 సీట్లు వచ్చినాయి. కానీ 2014 జనరల్ ఎన్నికల్లో, అంటే 2013లో జరిగినాక ఎగ్జాక్ట్లీ సంవత్సరం 13 నెలలకు జరిగిన ఎన్నికల్లో భారతదేశంలో జరిగిన పార్లమెంటు జనరల్ ఎన్నికలకు సంబంధించి వస్తే అప్పుడు బీజేపీ హవా, మోడీ హవా ఏదైతుందో కర్ణాటకలో కూడా వచ్చింది. అది కాంగ్రెస్ దాన్ని నిలబెట్టలేదు, వ్యతిరేక అంటే ధాటికి నిలుపుకోలేకపోయింది. ఎందుకంటే
కర్ణాటక సంబంధించి 28 ఎంపీలు ఉన్నాయి మొత్తం పార్లమెంట్ స్థానాలు. అయితే ఒక్క సంవత్సరం గ్యాపుల్ని బీజేపీకి 17 సీట్లు వచ్చినాయి 2014 ఉన్నాయి. ఓకే 122 సీట్లు అసెంబ్లీ సీట్లు వచ్చినప్పటికి కూడా ఒక్క సంవత్సరం తర్వాత జరిగిన పార్లమెంటు జనరల్ ఎన్నికలలో 17 సీట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్కు 9 సీట్లు వచ్చినాయి, జేడీఎస్కి 2 సీట్లే వచ్చినాయి. ఓకే అప్పుడు ఆ 14 ఉంది ఆ హావా. తర్వాత 14 తర్వాత జరిగిన ఎన్నికలు ఏంటిగా కర్ణాటకలో అంటే ఇవే ఎన్నికలు. 14 తర్వాత ఇవే ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు. కాబట్టి ఆ ప్రభావం ఆ 1 ఇయర్లో ఉంది. ఇక్కడ అంశం ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఓట్లు వేసినారు కాబట్టి తప్పకుండా ప్రజల తీర్పుని ఎవరైనా శిరసావహించాల్సిందే. కానీ మోడీ రాకముందు ఒక తీరుగా ఉండే, మోడీ వచ్చిన తర్వాత ఒక తీరుగా ఉంది అనేది అన్ని పత్రికల్లో వచ్చిన వార్త ఆ రోజు. మోడీ రాకముందు సిద్ధరామయ్య 100% గెలిచాడు అనేది దరిదాపు అన్ని డిబేట్లలో కానీ ఛానల్స్లో కానీ పత్రికల్లో వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ట్రెండ్ మారిపోయిందనేది కొంత అప్పటికి మనకు వస్తున్న వార్తలు. ఆయన అందుకే 15 మీటింగ్లను ఫిక్స్ అయ్యి వచ్చినాయి, 21-22 మీటింగ్లు కూడా అటెండ్ కావటము, ఇవన్నీ కూడా. ఇంకోటి బీజేపీ ప్లాన్ పక్కా ప్లాన్తో వాళ్ళు అక్కడ ఓటర్స్ కానీ మిగతా వాటితో కూడా వాళ్ళకి ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఏదైతే ఉందో బీజేపీ సంస్థాగత పరంగా ఉన్నదాన్ని ఉపయోగించుకోవటంలో ప్లానింగ్లో మాత్రం పక్కా ప్లాన్ చేసినారనేది కూడా మనం ఈ సందర్భంగా ఆలోచించాలి. షా సంబంధించి కానీ మోడీకి సంబంధించి కానీ వీళ్ళు అయితే మిగతా రాష్ట్రాలలో ఎట్లయితే చేసినారు కూడా ఓటర్లకు సంబంధించి కానీ ఆర్ఎస్ఎస్ మేజర్గా దరిదాపు ఒక 22 ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ ఉండటము, కర్ణాటకలో అవి కొంత బలంగా ఉండటము. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం 74-80 లోపు అనేది ఒక 15 రోజుల క్రితం ఎన్నికల కంటే ముందు 15 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ కూడా ప్రకటించింది. అయినప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా దరిదాపు ఒక 700 మంది దానికి సంబంధించిన ప్రచారకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రచారం చేయటము, వీళ్ళందరినీ ఒక్కొక్క దగ్గర అసెంబ్లీ సెగ్మెంట్లలో బూత్ వైజ్గా డివైడ్ చేసి ఆర్గనైజేషన్ సంబంధించిన అయితే స్ట్రెంత్ ఉందో అవన్నీ కూడా పక్కాగా ఆర్గనైజ్ చేసుకోవటం. ఎందుకంటే యాక్చువల్గా చూస్తే సిద్ధిరామయ్య మీద వ్యతిరేకత లేదు. రామరెడ్డి గారు చెప్తున్నారు కానీ ఎక్కడ అంటే మోడీ గారు మాట్లాడిన అన్ని స్పీచ్లలో కూడా మీరు గమనించండి, కాంగ్రెస్ దేశంలో జరిగిన కాంగ్రెస్ అవినీతి గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడినాడు. నువ్వు ఏ భాషలోనైనా ఏ విషయం మీద ఒక 15 నిమిషాలు మాట్లాడని ఈ టైప్ ఆఫ్ విమర్శలు చేసిన తప్పితే సిద్ధరామయ్య మీద అవినీతికి సంబంధించి ఎక్కడ కూడా సిద్ధరామయ్య కాంక్రీట్గా ఈ అవినీతి జరిగిందన్న విషయం కానీ ఒక నిరూపణ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఆయన మీద డైరెక్ట్ లేదు. కానీ అయినా కానీ ఈ వ్యతిరేకత అనేది కొంత వస్తుంది అనేది. ఇంకొకటి గత 25 సంవత్సరాల చరిత్ర ఆలోచిస్తే కూడా రెండో పార్టీ కాంగ్రెస్, రెండో పార్టీ కర్ణాటకలో ఎప్పుడు కూడా గెలవలేదు. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు మళ్ళీ గెలవలేదు. కొంచెం విలక్షణ హెగ్డే ఒక్కటే ఎగ్జంప్షన్ వాస్తవం. కానీ కర్ణాటక ప్రజలు కొంచెం విలక్షణమైన ప్రజలు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే 1978లో దేశం మొత్తం జనతా పార్టీ గెలిచింది, కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. మన దగ్గర కూడా మనం కూడా అట్లా కొంచెం విలక్షణమైన ప్రజలు అనుకో. 99లో కార్గిల్ వాళ్ళ తర్వాత వాజ్పేయి గారు నిలబడే ఎన్డీఏకు పార్లమెంట్లో 276 సీట్లు వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు గెలిచారు 99లో కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెసే గెలిచింది. అంటే ఈ రకమైన కొంత ఉన్నది. ఈసారి మాత్రం అధికారంలో పార్టీ మళ్ళీ వచ్చే అవకాశం మనకి ఇప్పుడు కనిపిస్తున్నది. అంటే దీని ప్రకారం 2014 నుంచి కూడా ఈ ట్రెండ్ కొంచెం నెమ్మదిగా ఇంత ఉన్నప్పటికి కూడా ఇన్ని ఆరోపణలు వచ్చి ఉన్నప్పటికి కూడా వీళ్ళందరూ విడివిడిగా 2013లో నిలబడ్డప్పటికి కూడా అయినా కానీ ఇలా ప్రజల యాక్సెప్టెన్స్కి వచ్చినారంటే ఆర్గనైజేషన్ స్ట్రెంత్, వారి యొక్క వ్యూహం, ముఖ్యంగా ఎత్తుగోళ్లకు సంబంధించి అమిత్ షా చేస్తున్నా కానీ వీరు చేస్తున్న బీజేపీ ఎత్తుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్ కూడా కొన్ని లూజ్ అయిందండి యాక్చువల్గా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం నరసింహారెడ్డి గారు. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం చర్చను కంటిన్యూ చేద్దాం. ఇప్పటివరకు ట్రెండ్స్ ఒకసారి చూద్దాం. బీజేపీ 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంటే కాంగ్రెస్ 61 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. జేడీఎస్ 46 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్పష్టమైన ఆధిక్యం దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తూ ఉంటే 110 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ పూర్తిగా ఫలితాల్లో మాత్రం చతికిల పడిన పరిస్థితి కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తిగా భిన్నంగా ఉన్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కరెక్ట్గా అంచనా వేయలేకపోయాయి పరిస్థితిని ఒక సమాచారం కూడా అందుతుంది. జేడీఎస్కు సంబంధించిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. జేడీఎస్ కూడా కీలక పాత్ర పోషిస్తాం, కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతామని జేడీఎస్ ఆశించింది. కుమారస్వామి కూడా ఆశించిన పరిస్థితి ఉంది. నిజంగానే అలాంటి పరిస్థితి ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉందా? జేడీఎస్ ఆశలు సజీవంగా ఉండే అవకాశం ఉందా, లేక బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది. రాజయ్య గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడైతే దాదాపు మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా వచ్చారు 110 స్థానాల్లో. నిజంగానే స్పష్టమైన మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇప్పుడు స్పష్టంగానే బీజేపీ వస్తుంది. దానికి కారణం ఏంటంటే బీజేపీ అవినీతి గురించి మర్చిపోయింది.
కాంగ్రెస్ సెంట్రల్ కాంగ్రెస్ అవినీతిని మాట్లాడింది కానీ సిద్ధరామయ్య కాంగ్రెస్ని మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ అవినీతికి సంబంధించిన వాళ్ళందరూ కూటమిని అదివరకు చెడిపోయిన కూటమిని కలిపింది కాబట్టి. ఓకే, ఇక్కడ మాట్లాడితే ఖరాబు కదా, ఇక్కడ మాట్లాడితే ఇబ్బంది కదా. ఇప్పుడు ఆయన జైలు పోయినైనా ఇంకొక ఆయన జైలు పోయినైనా తమ్ముడైనా ఇవన్నీ కలుపుతూనే కదా. అదివరకు చెడిపోయిందే గట్ల, అదివరకు కూసైందే గట్ల, దాన్ని మళ్ళీ దగ్గర చేసింది కాబట్టి అదే టీంని చెప్పి అవినీతి గురించి మాట్లాడలే. అవును, ఓటర్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఓడిపోడు, పార్టీలు ఓడిపోతే కానీ ఓటర్ ఓడిపోడు. ఓకే, ఓటర్ గెలవాలి, ఎవడు గెలిచేటట్టు ఉన్నాడంటే దొంగో బింగో అందరు కలిసినరా వీళ్ళే గెలుతారా అనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఓకే, పోతే పర్సనాలిటీ మోడీ గారి పర్సనాలిటీ ముందట ఆయన ఆనలే, ఎవరు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఆనుడే కాక ఆయన మాట చాతుర్యం ఇదివరకు ఉండే కానీ ఇక్కడ సతికిలబడ్డాడు. పాపం సోనియా గాంధీని తీసుకొచ్చినా కూడా ఆ చివరి నిమిషంలో కుదరలే. అందుకనే సిద్ధరామయ్య ఎన్ని చెప్పినా, సిద్ధరామయ్య నీతులు ఎన్ని చెప్పినా ఓటర్ ఓడిపోడు కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది. పోతే జేడిఎస్ అనేది ఎప్పటికి ఇత్తనం గింజలు ఉంటుంది, దాన్ని ఎవడు ఖరాబ్ చేయలేడు. ఓకే, దాన్ని అది అట్లా ఉంటుంది. ఎస్, అదొక వర్గం, అదొక కులమో ఏదో మొత్తం మీద ఉంటుంది. ఎస్, రామరెడ్డి గారు ఇక్కడ ఒక కీలకమైన అంశం ఇంతకుముందు నరసింహారెడ్డి గారు ప్రస్తావించారు. గెలిస్తే మోడీ ఖాతాలో వేస్తున్నారు, నిజంగా ఓడిపోయే పరిస్థితి ఉంటే మాత్రం స్థానిక నాయకత్వం అనే ఒక ఎజెండాతో బీజేపీ ముందుకెళ్తోందని. ఇక్కడ కూడా అదే జరిగినట్టుగా భావించాలా? అది ఎక్కడ జరగలేదు. బీహార్లో ఓడిపోయినా ఆడ కూడా మోడీ గారిది. మా దగ్గర స్థానిక పరిస్థితులు కాదు, మా దగ్గర ఏది జరిగినా సమిష్టి ఇదే ఉంటుంది. సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ పార్టీ సమిష్టినే ఉంటుంది. ఎవరైనా భారతీయ ఇంతకుముందు వాజ్పేయి చరిష్మా నాయకుడు, ప్రజల దగ్గర స్పీచ్లు, ప్రధానమంత్రి అయిన వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నా మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నా వాళ్ళు పార్టీ అభ్యర్థులు కాబట్టి పార్టీకి వెళ్ళి ప్రచారం చేస్తారు. పార్టీ ఏది కానీ డిసిషన్ తీసుకునేది పార్టీలో ఉమ్మడిగానే ఉంటుంది. ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్ బీజేపీలో. ఇక్కడ కానీ వ్యక్తిగా ఒక వ్యక్తి డిసైడ్ చేసేది ఎక్కడ ఉండదు. పార్లమెంటరీ పార్టీ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేసింది. 112 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, వివరాలు తెలుస్తా ఉన్నాయి. అధికారికంగా ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తూ ఉంటే 112 మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ చేరుకున్న పరిస్థితి కన్నడ ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తుంది. రామరెడ్డి గారు 100% 112 అంటే మనకి ఇప్పుడున్న ఈ విధంగా చూస్తే కౌంటింగ్లో 115, 120 వరకు వస్తుంది అనేది మనకు విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలంతో ఉన్న పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏది నాయకత్వం ఏది డిసిషన్ తీసుకున్నా కింద కార్యకర్తలు అనేవారు చాలా కమిటెడ్ కార్యకర్తలు ఉండడం వల్లనే ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ మా యొక్క ప్రతి ఇంటికి కూడా ఓటర్ను కలవడం ఏదైతుందో ఈ వ్యవస్థల అమిత్ షా వచ్చిన తర్వాత కార్యకర్తలను ఇక్కడ మన తెలంగాణ నుంచి చాలామంది కార్యకర్తలు కూడా అక్కడ పోయి పనిచేయడం జరిగింది. పని చేసినప్పుడు ప్రతి ఓటర్కి కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఓటర్ ఇంటరాక్షన్ ఇస్ ది బెస్ట్ ఇది అన్నట్టు. మిగతా వేటి దేనికి ఉన్నా లేకపోయినా ఒకసారి తర్వాత 3 సార్లు పోతే వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగి వస్తే ఆ ఓటర్ అనే అతను కంపల్సరీ అభ్యర్థులను చూడరు. ఈడ వచ్చిన కార్యకర్త వీళ్ళు చేస్తున్న సిన్సియారిటీగా చెప్తున్న దీనికి రిజల్ట్స్ ఇవి. ఎక్కడ కానీ త్రిపురలో తీసుకున్నా ఏడ తీసుకున్నా కార్యకర్తల బలంతో గెలుస్తున్నది. కార్యకర్తలు ప్రజలను ఒప్పించగలుగుతారు, స్కీములు ఇంటింటికి చెప్పగలుగుతారు. స్కీమ్స్ ఏవైతే కేంద్రం తీసుకుంటున్న ప్రతి స్కీమ్ చెప్పగలుగుతారు. రైట్, నరసింహారెడ్డి గారు నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ విశ్వాసం కనబరిచిన పరిస్థితిని మనం చూసాం. సిద్ధరామయ్య దాదాపు 105 స్థానాలు మేము గెలుస్తామని చెప్తే కాంగ్రెస్కు సంబంధించి అక్కడ ఉన్న ఐటీ సెల్ దాదాపు 110 స్థానాలు గెలిచే అవకాశం ఉందనే ఒక విశ్వాసాన్ని కనబరిచారు. కర్ణాటక ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల ద్వారా మళ్ళీ మేము ఇప్పటివరకైతే ఓటమి పాలవుతూ వచ్చాం, కానీ ఇక్కడ నుంచి తమ విజయ ప్రస్థానం ప్రారంభమవుతుందని ఆశించినప్పటికీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్న పరిస్థితి. వాట్ వెంట్ రాంగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అంటే చెప్తారు? విజయ పరంపర మొదలు పెట్టాలని కాదు, కానీ బీజేపీ విజయ పరంపరను ఆపాలనేది మేజర్గా. ఏంటంటే విజయాలకు అడ్డుకట్ట వేయాలి కర్ణాటక ఎన్నికల ద్వారా అనేది వాళ్ళు మేజర్గా ఆశించిన విషయం కాంగ్రెస్. దీంట్లో మనం మేజర్ కనిపించేది ఏంటంటే కాంగ్రెస్ సంబంధించి కూడా ఏంటంటే ఇంతకుముందు ఉన్నట్టుగా చాలా అంశాలలో కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ప్రచారానికి ఉన్న అంశాలను అందుకోలేకపోయింది. దాంట్లో మీకు ఉదాహరణ ఒక 2-3 ఆలోచన చేస్తాయి. దేశం మొత్తం మీద అట్టుడికిన ఇష్యూ కత్వా, తర్వాత ఉన్నావులో బీజేపీ ఎమ్మెల్యే రేప్ కేసులోనే జైలు కూడా పోయింది ఇప్పుడు. తర్వాత
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ కేసు సంబంధించిన 2 క్లాజులు తొలగించడం ఏదైతే ఉందో దానికి సంబంధించి జరిగిన ప్రదర్శనలలో మీరు దాదాపు 6 దళితులు చనిపోవడం జరిగింది మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ మిగతా దగ్గర. ఈ విషయాలన్నీ కూడా దేశం మొత్తం మీద అట్టుడుకుతున్న సందర్భంలో కర్ణాటక ఎన్నికల ప్రచారం జరిగింది. ఇవన్నీ బాగా వస్తున్నాయి పేపర్లలో మీడియాలో అన్నిటిలో వస్తున్నప్పటికీ కూడా అలాంటి టైంలో కూడా రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అసలు వీటిని ఒక ఇష్యూ చేయలేకపోయినారు. ఒక ఎన్నికల ప్రచారంలో ఎంత పెద్ద ఇష్యూ కావాలి యాక్చువల్గా దాంట్లో ఫెయిల్ అయిపోయినారు వాళ్ళు. ఎక్కడ కూడా దాన్ని రావాల్సినంత ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ఒక బీజేపీని కార్నర్ చేసే పరిస్థితుల్లో ఎన్డీఏని కార్నర్ చేసే పరిస్థితులలో దాన్ని ఒక ఇష్యూ లాగా తీసుకురాలేకపోయినారు ఎన్నికల ప్రచారంలో. వాళ్ళేమో బీజేపీ వాళ్ళు జాతీయ ఇష్యూస్ పట్టుకొచ్చి కాంగ్రెస్ అవన్నీ సంబంధించి కానీ మిగతా అన్ని సంబంధం లేని అంశాలన్నీ ఏవైతే వాళ్ళు చెప్పదలుచుకున్నారో వాటిల్లో ప్రచారంలో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోగలిగినారు మోడీ గారు. ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి ఏంటంటే ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా భారతదేశంలో మిగతా ఇన్ని ఇష్యూస్ లైవ్లో ఉన్నప్పటికి కూడా కానీ అవి సంబంధించి ఎట్లయితే దాన్ని వాడుకో సందర్భంగా శత్రువు వాడే బీజేపీ పార్టీని ఎక్స్పోజ్ చేసే విషయంలో ఈ ప్రచారంలో వెనుకబడిపోయింది. రెండోది ఏం చేసినారు ఆయన బీజేపీ సంబంధించి రాహుల్ ఇది 2014 ఎన్నికల కంటే ముందు అంటే 2012 నుంచి బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. యాక్చువల్గా దీని పునాది ఎక్కడ పడ్డదంటే మోడీని తెచ్చేసి వీళ్ళు పార్లమెంటరీ నాయకుని కంటే ముందు ప్రచార కమిటీ సారథ్యం అయితే చైర్మన్ చేసినారో ఆ తర్వాత పార్లమెంటరీ బోర్డు ఇది నిర్ణయం జరిగిన తర్వాత వచ్చిన ఎక్కడ చేసినారంటే మరొకసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ స్పష్టంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 115 స్థానాల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కర్ణాటక కమలం పార్టీ జెండా కర్ణాటకలో ఎగరబోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 112 నంబర్కు 3 స్థానాలు అధికంగా 115 స్థానాల్లో 112 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే 115 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి హంగ్ పరిస్థితి లేకుండా ఒక స్పష్టమైన మెజారిటీతో స్పష్టమైన ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కాబోతుందన్న విషయం మనకు వెలువచూస్తున్నాం. బీజేపీ 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ను దాటి 3 స్థానాల్లో మరింత ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అంటే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కమలనాథులు అడుగులు వేస్తున్నారు. 115 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 60 స్థానాల్లో వెనుకబడిన పరిస్థితి. జేడీఎస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా 45 స్థానాలకి పరిమితమైంది. కింగ్ మేకర్ కావాలి, తప్పకుండా ఒక కీలకమైన పాత్ర పోషించాలని కుమారస్వామి ఆశించినప్పటికీ కూడా ఇంకా ఆ దిశగా అవకాశాలు కొంత సన్నగిల్లుతున్నట్టుగా కనిపిస్తుంది. 115 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని అప్పుడే అంచనాలు కూడా మొదలైన పరిస్థితి. బీజేపీ శిబిరంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. మరి కాసేపట్లో సంబరాలు కూడా ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. నరసింహారెడ్డి గారు, ఎన్నికలు ముంగిట్లో ఉన్న సందర్భంలో ఒక కీలకమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. లింగాయత్లు వాస్తవానికి కర్ణాటకలో అత్యంత కీలక పాత్ర పోషిస్తారు, ఎన్నికలను అత్యంత ప్రభావితం చేస్తారు. లింగాయత్లకు సంబంధించి ప్రయోగించిన ఫార్ములా ఎలా పనిచేసిందని భావించాలి, ఎలా బెడిసి కొట్టిందని భావించాలి? అదే లింగాయత్తులకు సంబంధించి వాళ్ళు ఉన్న ప్రాంతాలలో జరిగిన నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ మతాన్ని ఒక ప్రత్యేక మతంగా మైనార్టీ మతంగా గుర్తించాలనేది సిద్ధరామయ్య ఒక కొన్ని విషయాలలో చేసినాడు కానీ విజయవంతం కాలేకపోయినాడు. ఒకటి ఏంటంటే బీజేపీ ఏ అంశాల మీద అయితే అడ్వాంటేజ్ తీసుకొని ఇండియాలో కానీ మిగతా రాష్ట్రాల్లో పనిచేసిన ఒకటి హిందుత్వ కానీ అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న సాంస్కృతిక అంశాల ముందుకు తెచ్చి దాన్ని ఏదైతే చేస్తున్నదో ఆ అంశాలను కొన్ని ఆయన స్పృశించినాడు. యాక్చువల్గా ఒకటి లింగాయత్ మతానికి సంబంధించి ఏదైతే ఉందో ఆయన సపరేట్ మతంగా గుర్తించాలనేది. ఇంకోటి కర్ణాటకలో కూడా మన ఏ రాష్ట్రంలో చూడన్నది మఠాధిపతులు అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండటము. ప్రతి నాయకుడు రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక మోడీ గారు, అమిత్ షా అందరూ కూడా ఈ మఠాలకు సంబంధించిన ఇన్ని మఠాలు ఏ రాష్ట్రంలో లేవు. వాళ్ళు ఈ ప్రజలతో డైరెక్ట్ సంబంధాలు ఉండటం, ప్రజలు వాళ్ళ దగ్గర శృంగేరి మఠం ఉందనుకోండి, ఒక పెద్ద మఠం అది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆదిశంకరాచార్యుడు స్థాపించిన మఠం నుంచి ఇప్పటి వరకు అంటే ఆ ప్రభావాలు అక్కడక్కడ అట్లా ఉన్నాయి. కాబట్టి ఆ లింగాయతులను దీని నుంచి తీసేసి
వాళ్ళ యొక్క సపరేట్ మతంగా గుర్తించడం అనేది ఒక అంశాన్ని ఆయన స్పృశించడంతో పాటు కర్ణాటక రాష్ట్రానికి ఒక ప్రత్యేక జెండా తయారు చేయించినాడు ఆయన. అవును, అది కూడా ఒక కమిటీ వేసి దానికి సంబంధించి మాకు ఒక జెండా కావాలని, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్కి ఒకటి ఉంది అట్లా జాతీయ పతాకం కాకుండా వాళ్ళకు ఒక జెండా ఉంది. ఇట్లా కొన్ని అంశాలు చేసినాడు కానీ ప్రజలు దాన్ని స్వీకరించలేదు మనకు వస్తుంది. మరి రెండో అంశం అంటే దాన్ని నేను గమనిస్తున్నది ఏంటంటే ఇప్పుడు 2014లో మోడీ గారు హవా ఇంత ఉన్నప్పటికీ కూడా 280 సీట్లు గెలిచినప్పటికి కూడా కొన్ని రాష్ట్రాలలో మోడీ గారు హవా మొత్తం కూడా జీరో ఉంది. తెలంగాణ కానీ, బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, మిగతా ప్రాంతాలలో చూస్తే ప్రభావం చూపలేకపోయినారు ఇక్కడ. నేనేమంటే ఇప్పుడు మన ఈ ఎన్నికల బట్టి కూడా కొన్ని అంశాలు మనము ఆలోచన చేస్తే, ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడైతే కాంగ్రెస్ బీజేపీ రెండు ఉన్నాయో, ఒక రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్న దాంట్లో బీజేపీ కొన్ని చోట్ల గెలవడం జరుగుతుంది, చాలా చోట్ల. ఎక్కడైనా ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉందో దాంతో ఢీకోవాలన్నప్పుడు ఒక యూపీ తప్పితే మిగతా ప్రాంతాలలో మీరు చూస్తే ఎక్కడైనా బలమైన ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే మాత్రము ఏది ఉన్న జాతీయ పార్టీ తక్కువ స్థాయిలో ఉండి ప్రాంతీయ పార్టీ బలమైనదిగా ఉన్నప్పుడు మాత్రం బీజేపీ గెలవలేకపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఉదాహరణ చూస్తే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఢీకొంటుంది కానీ ప్రాంతీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉంటేనేమో కాంగ్రెస్ పార్టీని ఓడించగలుగుతున్నారు బీజేపీ. కానీ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోతుంది. మీరు ఉదాహరణ చూస్తాను, తమిళనాడు గెలవలేకపోయినారు, తెలంగాణ గెలవలేకపోయినారు, ఆంధ్రప్రదేశ్ గెలవలేకపోయినారు, ఒరిస్సా గెలవలేకపోయినారు, బెంగాల్ గెలవలేకపోయినారు. ఒక యూపీలో కొంత ఎగ్జామ్షన్లో అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా బీజేపీ గెలవడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే కర్ణాటకలో జేడీఎస్ అనేది ఒక 60 సీట్ల మందమే, 60 సీట్ల వరకే వీళ్ళ ప్రభావం ఉండటము, ఒక కులానికి సంబంధించి ఒక్కలిక అనే కులానికి సంబంధించిన వాళ్ళు అలా ఉండటము, 60 సీట్లను నిలబడగడం, ప్రజలు దీని ఒక ఆల్టర్నేటివ్గా చూడలే ప్రాంతీయ పార్టీని. అదే కనుక ఇప్పుడు కర్ణాటకలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉండి 224 సీట్లకు నిలబడగలిగే పార్టీ ఉండుంటే రిజల్ట్ వేరే తీరుగా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు తెలంగాణకు సంబంధించింది ఇంత హవా ఉన్నప్పుడు బెంగాల్ కానీ ఒరిస్సాలో కానీ బీజేపీ ఎందుకు చేయలేకపోయింది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు సపోర్ట్ చేసి కాజుకు సపోర్ట్ చేసినప్పటికి కూడా ఒరిస్సాలో కూడా అదే జరుగుతుంది, మనకు తమిళనాడులో అదే జరుగుతుంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే పాయింట్ ఏంటంటే ఒక బలమైన ప్రాంతీయ పార్టీ మన కర్ణాటకలో లేకపోవడం అనేది కూడా బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతున్న అంశంగా మనం చూసుకోవాలి. అదొక పాయింట్. ఓకే, రెండోది రామరెడ్డి గారు చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా ఇంతకుముందు నేను ప్రశ్న ఎందుకంటే బీజేపీ ఓటమి, వాళ్ళు పార్టీగా ఓటమి, పార్టీగా గెలుపు స్వీకరిస్తాం మేమని అంటున్నారు కానీ చాలా సందర్భాలలో అది లోపించినట్టుగా మనకు కనిపిస్తున్నది. ఓకే, బీహార్కి సంబంధించి మనం తీసుకుందాం. బీహార్లో ప్రధానమంత్రి గారు 33 మీటింగ్లలో పాల్గొన్నారు. ఆ వాతావరణం ఎట్లా తీసుకొచ్చారు బీహార్లో అంటే నితీష్ కుమార్ వర్సెస్ మోడీ అన్న దగ్గర తీసుకొచ్చినారు. ఇది జనరల్గా ఒక్క మధ్య నాకు బ్రేక్ అయింది. 2014 కంటే ముందు జరిగిన 2012లో బీజేపీ ఎట్లా ఇది తీసుకొచ్చిందంటే పార్లమెంటరీ బోర్డుగా మోడీ గారిని మనము అనౌన్స్ చేసిన తర్వాత, ఇంతకుముందు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే ఒక సిద్ధాంతపరమైన విమర్శలు ఉండేది. మా ఆర్థిక విధానం ఇది, మా ఆర్థిక విధానం ఇది, మా రాజకీయ అంశాలు ఇవి, మా సామాజిక పార్టీల మధ్య ఎన్నికలు జరిగేది. మోడీ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని వ్యక్తుల మధ్య మార్చేసినాడు తెలివిగా. ఎందుకంటే అవతల వ్యక్తి పవర్ఫుల్ వ్యక్తి లేడు, వాక్చాతుర్యాన్ని తట్టుకోలేకపోతున్నాడు అనే ఉద్దేశం ఏంటంటే ఈయనకున్న పాజిటివ్ అంశాన్ని ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతను గుర్తించి మోడీ వర్సెస్ రాహుల్ అని చేసింది మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్లాన్ ప్రకారం చేసి దాంట్లో విజయం సాధించినారు 2014లో. ఇప్పటి కూడా దాన్ని అట్లనే కొనసాగిస్తున్నారు. ఒక పార్టీ రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించాలండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించాలి. ఇక్కడ మోడీ ఉండొచ్చు, ఇలా ఇంకొక అతను రావచ్చు, రాహుల్ గాంధీ ఉండొచ్చు, ఇంకొక అతను రావచ్చు. కానీ ఒక పార్టీ పరమైన మీ మేనిఫెస్టో ఏంటి? మేనిఫెస్టో మీద ఎక్కడైనా చర్చ జరుగుతుందా అండి? ఎక్కడ ఇప్పుడు కర్ణాటక చూడండి, ఎక్కడైనా అసలు మేనిఫెస్టో మీద చర్చ జరిగిందా? ఎక్కడ కూడా జరగలేదు. రైతుల గురించి చర్చ జరిగిందా? రుణమాఫీ గురించి చర్చ జరిగిందా? కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ గురించి పెట్టలే. బీజేపీ వాళ్ళు పెట్టిన ₹1,00,000 రుణమాఫీ ఏంది? జాతీయ సహకార బ్యాంకులలో తీసుకున్న లోన్లు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పినారు. మేనిఫెస్టో ఎక్కడ మీరు చెప్పండి, ఎక్కడ చర్చ జరిగింది మేనిఫెస్టో మీద? ఒక మేనిఫెస్టోని మీరు ఒక ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పకుండా ఎన్నికలను ఒక టైప్ లో హైజాక్ చేసుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించడంలో, దీన్ని ఎదిరించడంలో, దానికి సంబంధించిన వ్యూహాలు ఎత్తుగడలకు ఒక వ్యూహానికి ఇంకో వ్యూహం ప్రతి వ్యూహం వేసి ఎత్తుగడల రీత్యా దాన్ని ఢీకొనే అంశాలలో ఎక్కడైతే మిగతా రాష్ట్రాల్లో ఎట్లయితే ఫెయిల్ అయినారో ఇక్కడ కూడా అదే విధంగా మనకు కనిపిస్తుంది. గుజరాత్కి సంబంధించి కూడా ఒక ఉదాహరణ ఈ సందర్భంగా చెప్పాలి మనం. అందుకనే గుజరాత్లో కూడా మేనిఫెస్టో గురించి చర్చ లేదు.
రైతుల గురించి చర్చ లేదు, కార్మికుల గురించి చర్చ లేదు, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి చర్చ లేదు. పాకిస్తాన్ గురించి చర్చించిన పరిస్థితిని మనం ప్రధానమంత్రిగా నన్ను చంపడానికి సుపారిచ్చినారని ఒక ప్రధానమంత్రి మాట్లాడితే ఈ దేశ గౌరవం ఏం కావాలండి? నీ చేతిలో మినిస్ట్రీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నీ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మాట్లాడాడు, సుపారిచ్చిన నన్ను చంపడానికని ప్రధానమంత్రి ఎన్నికల సభలో మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు నేను ఈ డిబేట్ ఆ రోజు కూడా చేసినాం మనం. మళ్ళీ తర్వాత దీని గురించి మాట్లాడరు మోడీ గారు కానీ బీజేపీ పార్టీ అని కూడా అనుకున్నాం మనం. ఖచ్చితంగా ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసిరా? మరి సుపారీ ఇచ్చినోడే చంపడానికి వచ్చినోడు వాణి జైలు వేసిరా? వేయరు. అంటే ఎన్నికల సందర్భంగా వచ్చిన అంశాలని ఉన్న అంశాలని ఉపయోగించుకోవడంలో బీజేపీ పార్టీకి 100 మార్కులు పడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కత్వా అంశం కానీ ఉన్నవ అంశం కానీ ఎస్సీల మీద జరిగిన లాఠీ చార్జీలు ఫైరింగ్లకు సంబంధించి చనిపోయిన దాని గురించి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆ స్థాయిలో తీసుకురాలేకపోతుంది. జమ్మూ కాశ్మీర్లో దో ప్రధాన్ దో నిషాన్ దో ఖాన్ ఉండే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం అయిన తర్వాత ఆడ జెండాలు భారతదేశ జెండాని కాశ్మీర్ జెండా అయిన తర్వాత ఏదైతే కర్ణాటక జమ్మూ కాశ్మీర్ కూడా జెండా ఉండే అంటే ప్రజలకు ఏం చేస్తారు? సూటిగా ఒక ప్రశ్న అంటే కర్ణాటక ప్రజలకు ఏం చేస్తారు? దేశం వల్ల ఎక్కడ కూడా నేషనల్ జెండానే ఉంది. ఫస్ట్ కర్ణాటకాల సిద్ధిరామయ్య ఒక్కడే మళ్ళీ మాకు రాష్ట్రానికి జెండా అని అన్నాడు. ఇక్కడ దేశం వల్ల ఎక్కడ లేదు. ఇప్పుడు అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత దళితుల ఉద్యమాలు ఎక్కడ జరిగినాయండి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. కర్ణాటకలో ఎందుకు జరగలేదు అంటే కాంగ్రెస్ ఇంకా దిగజారి పనిచేసింది, కానీ ప్రజలకు దాన్ని గుర్తించారు. ఏదైతే బీజేపీ మధ్యప్రదేశ్లో అధికారం ఉంటే జరుగుతాయి, రాజస్థాన్లో అధికారం వల్ల ఉంటే జరుగుతాయి, యూపీలో జరుగుతాయి. మీ యొక్క రిప్రెషన్ దళితుల మీద అట్లుంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా చెప్తున్నారు. ఇది టోటల్ నెగటివ్ అంశం అన్న. నెగటివ్ కాదు, 100% నెగటివ్ అంశం. చెప్పేది తీరి తప్పు కాదు. ఏడ జరిగినాయి అల్లర్లు, ఏడ జరిగినాయి, ఎందుకు జరిగినాయి? మరి ఈడెందుకు జరగలేదు? తెలంగాణలో దళితులు లేరు, మంచిగా చూసుకుంటున్నారు. మంచిగా చూస్తే కాదు అంటే సుప్రీంకోర్టు రూల్ ఈడ అమలు కాదా? ఈడ అమలు కాదా సుప్రీంకోర్టు? అంటే ఇష్యూ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో పరిస్థితులను బట్టి అక్కడ అణచివేతను బట్టి దళితుల వ్యతిరేకత వచ్చిందనే కదా. కర్ణాటకలో ఏ లేదు, గొడవలు లేవు. ఎందుకంటే ఆడ దళితులు లేరా? దళితులు ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది కదా. రామరెడ్డి గారు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అనేది ఒక విమర్శ కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో. ఉద్యమాలు ఎక్కడ జరుగుతాయి, ఎందుకు జరగలేదని దళితులను ఆడేందుకు వచ్చిందన్న దళితులను దళితులను హిందూ సామాజిక వర్గం హిందూ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే రాజకీయ ప్రమేయంతో జరిగాయనేది ఆయన జరిపించారు. వాళ్ళు గన్ను తీసుకుని కాల్చిన కాంగ్రెస్ నాయకులతో సహా ఉన్నారు. మీరు ఏమంటారు? వేరే రాష్ట్రంలో చేస్తున్నా రాజకీయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీరు జాతీయ పార్టీ ఇక్కడ కూడా ఉద్యమాలు చేసినారు తెలంగాణలో. మీకే రాజకీయ ఉద్దేశం ఉండదు, ప్రజలందరూ మీ ఎమ్మటి వస్తారు. అంటే మీరు చెప్పేది అది ఎట్లా మాట్లాడతారు? జాతీయ పార్టీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆర్డినెన్స్ ఎందుకు తెలియదు? ఎన్ని రోజులు కావాలి మీకు? మీ కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించాలి? 7 మండలాల రోజు పార్లమెంట్ లో పెట్టిన రోజు వ్యతిరేకించారు, బంద్ కూడా పాటించిన సందర్భం ఉంది. మనం ఏమంటున్నామంటే మీరు ఎందుకు మాట్లాడలే? మీరెందుకు మాట్లాడలే? కేసీఆర్ ఆర్డినెన్స్ వ్యతిరేకించారు, తెలంగాణ బంద్ కూడా పాటించారు. పార్టీ ఏం చేసింది ఇక్కడ? అందుకనే దిక్కు లేకుండా పోయింది. దిక్కు లేకుండా పోయింది. ఇత్తనం వెళ్లకుండా పోయింది. కారణం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ప్రస్తుతం అందుతున్న బట్టి వివరాలు బట్టి చూస్తా ఉంటే 108 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.